హాయ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ట్రిప్ టు ది అంటే మేము హంపి నుంచి మురుడేశ్వర్ గోకర్ణ వెళ్ళినాం. ఫస్ట్ గోకర్ణది అన్నట్టు ఇది వీడియో. ఎర్లీ మార్నింగ్ వరకు గోకర్ణ అయితే చేరుకున్నాం. అక్కడ రూమ్స్ తీసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఫస్ట్ గుడికి పోదామని చెప్పి ఇట్లా వస్తున్నాం. గోకర్ణ మురుడేశ్వర్ టెంపుల్ది స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియోలో, మొత్తం చూడండి. అయితే ఇక్కడ మాత్రం ఆత్మలింగం అంటే మనం స్వయంగా మన చేతిని ఒక హోల్లా ఉంటుంది, అందులో లింగం ఉంటుంది, అక్కడ పెట్టి దేవుణ్ణి దర్శించుకోవాలి, అంటే స్పర్శ దర్శనం చేసుకోవాలి. గోకర్ణ గుడికి వెళ్తుంటే మాత్రం చాలా కాఫీ బీన్స్ ఇంకా మసాలాలు ఎక్కువ. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇవి తీసుకున్నాం. అంటే నేను ఫస్ట్ టైం ఏం కాదు గోకర్ణ మురుడేశ్వర్ చూడ్డు, సెకండ్ టైం. ఇక్కడ మసాలాలు అయితే చాలా రకాలు, అంటే క్వాలిటీస్ చాలా ఉంటాయి. మనకన్నా కొంచెం డిఫరెంట్ ఉంటుంది, రేట్ పెద్దగా ఏముండదు. కాకపోతే ఇక్కడ నుంచి తీసుకోవాలని కొంచెం అది ఉంటుంది కాబట్టి తీసుకోవాల్సి వస్తుంది అంతే. మేము ఎప్పుడో తీసుకుపోయిన మసాలాలు ఇంకా కూడా మా ఇంట్లో ఉన్నాయి, ఇంక ఇప్పుడు కూడా మేము తీసుకోవాలనుకుంటున్నాం. ఇక్కడ జీడిపప్పులనే ఒక 5-6 రకాలు, బాదంలో 5-6 రకాలు, అంటే క్వాలిటీస్ మెయింటెనెన్స్ చేస్తారన్నట్టు. ఒక్కో క్వాలిటీకి ఒక్కొక్క రేటు. ఇంకా సరే వీటి సంగతి తర్వాత చూద్దామని చెప్పి మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం. కర్ణాటకలో టెంపుల్స్ చాలా విచిత్రంగా ఉంటాయి, ఎందుకంటే మనలాగా గోపురాలు అట్లా ఉండవు, చాలా తక్కువ అట్లా గోపురాలు ఉండడు. ఇట్లా కొంచెం ఇల్లు లాగా వెరైటీగా ఉంటాయి కర్ణాటక, కేరళలో. ఇంకా మా మామకు వీడియో కనిపిస్తే చెయ్యి ఊపిడే అన్నట్టు. ఇంక ఇట్లయితే అందరం గుడిలోకి వెళ్తున్నాం. చూడండి గుడి లోపల ఇది నేను ఇంత మాత్రమే చూపిస్తానేమో, ఎందుకంటే ఫొటోస్ అలా ఉండదు కాబట్టి. కాకపోతే నేను వచ్చినప్పటికి ఇప్పటికీ కొంచెం అయితే చేంజ్ అనిపించింది నాకు. నేను ట్రిప్కి వెళ్ళేటప్పుడు ఎంత భయపడ్డానో, అమ్మో ఎంత చలి ఉంటుందో ఈ సీజన్లో తీసుకోతుండు అని. కానీ అస్సలు చలి లేదు. సమ్మర్ కన్నా ఈ టైంలో వెళ్తే చాలా బెటర్గా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడే ఇంత వేడి ఉందంటే ఇంకా సమ్మర్లో చాలా వేడి ఉంటుంది కావచ్చు. అందుకే డిసెంబర్, జనవరి టైంలోనే కర్ణాటక, కేరళ ట్రిప్పులు వేయాలని అర్థమైంది నాకు. ఇంక ఇక్కడ మాత్రం చిన్న పిల్లలకి తప్ప 10 years పైయోళ్ళకి లుంగి కంపల్సరీ అంట, అది రూల్. అందుకే ఈ డిస్కషన్ ఇక్కడ. మా తమ్ముళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి లుంగి కంపల్సరీ అని వాళ్ళు చెప్పారు. ఇంకా కొనాల్సిందే, కట్టాల్సిందే. బయట పోయి అక్కడే అమ్ముతున్నారు అన్నట్టు లుంగీలు. ఇంకొకటి మెయిన్గా మగవాళ్ళకైతే బనియన్ కూడా ఉండొద్దు ఇక్కడ రూల్స్. అది ఎందుకో రీజన్ అయితే నాకు తెలియదు, కాకపోతే ఉండొద్దు అని చెప్పారు. మీరు గమనిస్తే నా వెనకాల వాళ్ళ షర్ట్స్ తీసి భుజాన్ని వేసుకున్నారు. ఇంకా దర్శనం క్యూ లైన్లో అయితే నిలబడ్డాం. ఇంకా దర్శనానికి వెళ్ళిపోవాల్సిందే. ఇట్లా ప్రతి దర్శనానికి ఒక 1 hour అట్లా పట్టింది. కాకపోతే గోకర్ణ మురుడేశ్వర్ అయితే మేము ఇంతకుముందు సారి వచ్చినప్పుడు అసలు ఎవ్వరూ లేరు ఇక్కడ. మేము సమ్మర్ టైంలో వచ్చినాం, చాలా అంటే చాలా తక్కువ టైంలో దర్శనం అయిపోయింది. కాకపోతే ఈసారి చాలామంది వచ్చిండ్రు. ఒక 1 hour పట్టింది అంతే, ఎక్కువ టైం ఏం పట్టలేదు. కాకపోతే ఇక్కడ టెంపుల్స్ నీట్నెస్కి మారు పేరు. తెలంగాణ, తమిళనాడు కన్నా కర్ణాటక, కేరళ టెంపుల్స్ మాత్రం చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి. ఇక్కడ స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చినట్టున్నారు. వాళ్ళు వాళ్ళ భాషలో శివుడిది ఒక పాట పాడుతున్నారు. నాకు చాలా నచ్చింది ఆ పాట, అందుకే నేను వీడియో తీసుకుంటున్నా. కాకపోతే ఇక్కడ నేను పెట్టలేను, వాళ్ళ వాయిస్ అంతా డిస్టర్బెన్స్గా వస్తుంది, పక్క నుంచి నాయిస్ వస్తుంది కాబట్టి. మేము వచ్చి రాని భాషలో వాళ్ళతో పరిచయాలు పెంచుకున్నాం, మాట్లాడినాం కొద్దిసేపు. ఇంకా టెంపుల్ సరౌండింగ్స్ అయితే ఇట్లుంటాయి. మొత్తం చెక్క డిజైన్ అనిపిస్తుంది, మరి అది చెక్కనా రాయ్యా అర్థం కాదు. మొత్తానికి దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది. మేము తీసుకున్న పువ్వులు కూడా శివుడికి పెట్టి ఆయన పైన ఉన్న కొన్ని వాటర్ని తీసుకొని మన పైన చల్లుకునేటట్టు పంతులు అక్కడ ఏర్పాటు చేసిర్రు. మేము మర్చిపోయినా కూడా వాళ్ళు చెప్పి మరి చల్లుకోండి అని చూపిస్తున్నారు వాళ్ళ భాషలో. సో చాలా హ్యాపీగా అనిపించింది. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆత్మలింగాన్ని కొంచెం నేను టచ్ చేయలేకపోయినా, పబ్లిక్ లేకుండే, కానీ పంతులు మాత్రం తొందరగా నెట్టేసినుండే. ఇయర్ మాత్రం మంచి ఒక 30 seconds 40 seconds అట్లా టచ్ చేసిన. ఇంకా దర్శనం అయి బయటికి వచ్చినాక ఇక్కడ ఉన్న చింతపండు చూడండి ఎన్ని రకాలు. ఇప్పుడు నేను చూపిస్తున్నది ఫిష్లోకి వాడుతారు, ఒకసారి నేను తీసుకెళ్ళినా కూడా. ఇంక ఇవన్నీ డ్రై ఫ్రూట్స్, కుంకుడాయ, జాపత్రి, ఆపత్రి, ఈపత్రి అన్నీ, అవిసె గింజలు, పుచ్చగింజలు, ఇవన్నీ మన సైడ్ దొరికేవే. ఇక్కడ ఏంటంటే క్వాలిటీ బాగుండి కొంచెం రేట్ తక్కువ ఉంటుందని ఈ చింతపండునైతే ఫిష్లోకి వాడతారు. అంటే మన చింతపండు వేస్తే గ్యాస్ వస్తుంది కదా, దాని బదులు ఇది అన్నట్టు. ఇంకా అనాస పువ్వు, సాజీరా, జీడికాయ, మిరియాలు, దాల్చిన చెక్కలో కూడా కారంది ఉంటుంది, స్వీట్ది ఉంటుంది, గసాలు, లవంగాలు, ఇంకా చాలా ఇంకా దొరకని ఐటమే ఉండదు అనుకోండి ఇక్కడ పిస్తా అంటే నాకు చాలా బాగా ఇష్టం, ఎందుకంటే విత్ సాల్టెడ్, కాకపోతే హెల్దీ అంత ఏం కాదు, అందుకే నేను అదైతే తీసుకోలేదు, నార్మల్ పిస్తానే తీసుకున్నా. ఇంకొక విషయం ఏంది తెలుసా, మనం టేస్ట్ చేయడం కోసం
అన్నీ మనకిస్తారు, చాలా ఎక్కువ ఎక్కువ ఇస్తారు. ఇవన్నీ తినే కడుపు నింపుకోవచ్చు. మేము అట్లే చేసినాం. అన్ని టేస్ట్ అని చెప్పి వాళ్ళు ఇస్తున్నారు, మేము తింటున్నాం. సగం కడుపు నిండిపోయింది అనుకోండి. ఎందుకంటే మనం కొంటున్నాం కాబట్టి దాని టేస్ట్ చూసే కొనాలి కాబట్టి వాళ్ళు ఇస్తారు, మనం తీసుకుంటాం. బార్గెనింగ్ అయితే అస్సలు కుదరదు అంటుండి అన్న. ఫిక్స్డ్ రేట్ అని సతాయించిండు. సరే ఎంత ఫిక్స్డ్ రేట్ అయినా ఇంకా తీసుకోవాలనుకున్నాం కాబట్టి తీసుకున్నాం. ఇంకా హెయిర్కి సంబంధించిన కూడా రోజ్ ఫ్లవర్, ఆమ్లా ఫ్లేవర్, ఇవన్నీ కొన్ని రకాల పొడులన్నీ దంచి పెట్టిరు. కాకపోతే నేనంత మెయింటెనెన్స్ ఏం చేయను, నాకు అంత ఓపిక కూడా ఉండదని చెప్పి నేనేం తీసుకోలేదు, క్యాన్సిల్ చేసిన. మా బాబాయ్ కూడా ఏదో తీసుకుందామని చూస్తున్నాడు. కాకపోతే మా పిన్ని అంత ఛాన్స్ ఏమి ఇవ్వలేదు. తను వేరే షాప్లో, మేము వేరే షాప్లో తీసుకున్నాం. ఎందుకంటే ఒక్క గ్యాంగ్ వచ్చి ఒకే షాప్లో పర్చేస్ చేయొద్దు కాబట్టి కొన్ని ఐటమ్స్ వేరే వేరే షాప్లలో ఉన్నాం అన్నట్టు. అందరు బతకాలి కదా. ఇంకా ఈ మసాలాలకి 3,000-4,000 అయింది. సర్లే అని ఇంకా వెళ్తుంటే బుర్రలు కనిపించినాయి. ఇట్లా తినక చాలా డేస్ అయిందని చెప్పి కొనుక్కున్నాం. ఇట్లా వేళ్ళకి పెట్టి తింటుంటే చిన్నప్పటి డేసే గుర్తొచ్చినాయి. మమ్మల్ని చూసి మా పిల్లలు కూడా ఇంకా ఇట్లా వేళ్ళకి పెట్టుకొని అయితే తింటుర్రు. ఇవన్నీ చాలా టేస్టీగా ఉండే. ఎప్పుడో తిన్నా నేను, నిజంగా చెప్పాలంటే మళ్ళీ ఇప్పుడు తింటున్నా. ఇవి తినుకుంటా చెరుకు పాలు అయితే తాగినాం. ఎందుకంటే టిఫిన్ టైం ఆల్రెడీ అయిపోయింది. మనం బయటికి వెళ్ళిన దగ్గర మనకు అనుకున్నట్టు ఉండదు కాబట్టి మనకు కొన్ని అడ్జస్ట్ కావాలి. ఇంకా బీచ్లకు అయితే వెళ్దామని వెళ్తున్నాం. ఇక్కడ మేము అప్పుడు కూడా ఏం స్నానం చేయలేదు, ఎందుకంటే ఎక్కువగా ఏం స్నానం చేయరు ఇక్కడ. మురుడేశ్వర్ బీచ్లోనే ఎక్కువగా స్నానం చేస్తారు. ఈ పిల్లలు అయితే నత్తలను పట్టుకొచ్చిర్రు. ఇంకా చూడండి అని వాటిని అయితే హింసిస్తున్నారు పాపం. సో ఇంకా పిల్లలు కదా, వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి మేము కూడా ఇంకా లైట్ అన్నట్టు బీచ్ని అయితే చూస్తున్నాం. కొంచెం ఎండగానే ఉంది, మట్టి కూడా కాలుతుంది, వెచ్చగా తగులుతుంది. ఇక్కడ ఎండాకాలం వస్తే చెప్పిన కదా ఇంకా కథం అవ్వాల్సిందే అని. ఉంటే నీళ్ళల్లో ఉండాలి, లేదంటే రూమ్లో ఉండాలి అంతే. ఇక్కడ తెచ్చింది ఇదేమంటారు, ఎండ్రికిచ్చా. దీన్ని అయితే ఫ్రై చేసుకొని కూడా తింటారు. మా ఆయన తింటాడు, నిజం చెప్తున్నా. గోవాలో తిన్నాడు, చాలా టేస్టీగా ఉందని కూడా చెప్పిండు. ఇట్లా తింటారు, నాకైతే అది నచ్చదు. కాకపోతే ఈ పిల్లలు వద్దంటే ఇట్లా చిన్న అన్నీ పట్టుకొస్తున్నారు, ఇడేస్తున్నారు. అది కానీ దాని కాళ్ళతో వీళ్ళు ఏళ్ళని పట్టిందంటే కథమే, ఇంకా కర్రీ చేసేదంట. వద్దురా ఇడిచిపెట్టండి అంటే మాత్రం వింటలేరు. వీడియో తీయక్క అంటే ఇంకా సర్లే వాళ్ళ హ్యాపీనెస్ కోసం అని తీసినాం. మా బొమ్మడిది గాడైతే ఇవన్నీ జమ వేసుకుని ఇంటికి పోయంట పెయింటింగ్ వేస్తాడంట తను. ఇంకా మా మర్దలు వీళ్ళంతా వినరు. ఇంకా అక్కడి నుంచి వచ్చేసి ఒక దగ్గర వంట చేసుకుందామని అయితే ఆపినాం. ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. మేము ఒక పని చేసుకొని వంట అయితే కంప్లీట్ చేసుకుంటాం. ఒకరిది చేయాలా వద్దా అట్లా ఏమి ఉండదు. ప్రతి ఒక్కరం ఏదో ఒక పని చేసుకొని వంట కంప్లీట్ చేసుకొని కడుపు నిండా తిని ఇంక నుంచి బయలుదేరుడే. మేము వండుకున్నప్పుడే ఇప్పటికీ నైట్కి 2 టైమ్స్కి వండుకుంటాం. ఎందుకంటే మళ్ళీ నైట్ వండుకొని రిస్క్ అదంతా ఎందుకు అని చెప్పి 2 టైమ్స్కి ఇప్పుడే వండుకుంటాం అన్నట్టు. ఈ పిల్లలు నన్ను సతాయిస్తారు వీడియో తీసుకుంటే, ఏం చేస్తున్నావు అని. వాళ్ళకి దగ్గర సమాధానాలు నేను చెప్తాలేండి, కానీ మీరు లొకేషన్ అయితే చూడండి. ఒక చెట్లలో ఆపినాం, చాలా బాగుంది. ఇక్కడ ఇంకా రైస్, ఆలుగడ్డ, టమాటా కర్రీ అయితే చేసుకున్నాం. ఇది నాకు తెలిసి ఒకప్పుడు ఇల్లు, ఆ ఇల్లుని వాళ్ళు వదిలేసి పోయినందుకు ఇట్లా అయిందేమో అనిపించింది. తులసికోట, ఇక్కడ ఉన్న ఇల్లు అదంతా చూస్తుంటే నాకు. ఇంకా ఉల్లిగడ్డ ఇవన్నీ కట్ చేస్తుంటే పిల్లల్ని మాత్రం అసలు టచ్ చేయనియదు మా పిన్ని, ఎందుకంటే అక్కడిక్కడ చేతులు పెడతారు కాబట్టి. ఇంకా మధ్యలోనే ఐస్ క్రీమ్స్ అయితే తెచ్చిర్రు, మ్యాంగో ఐస్ క్రీమ్స్ చాలా బాగుండే. నాకు కోల్డ్ ఉండే అయినా కూడా సిగ్గు లేకుండా తింటున్నా, ఏదైతే అది అవుతుంది అని. ఇక్కడ హీటే ఉంది, నాకు ఇంకా తలనొప్పి వస్తుంది. అది కూల్ ఉంటే నేను ఏమవుతానో అని భయపడ్డా, కానీ చాలా హీట్ ఉందని చెప్పిన కదా. ఓకే, నాకైతే వెదర్ అనుకూలంగానే ఉంది. ఇంక ఇక్కడ టైంపాస్ చేద్దామని కొంచెం బయటకు వస్తే మా మామయ్య చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో. ఇంకా మా మామ కూడా చిన్న పిల్లగాడు అయిపోతాడు, మస్తు ఎంజాయ్ చేస్తాడు ఇట్లాంటివి అయితే. తర్వాత మురుడేశ్వర్ అయితే వచ్చినాం. అయ్యో, మురుడేశ్వర్ శివుడికి ఏమైందో మరి పెయింట్ వేస్తారో ఏమో నాకు తెలియదు, కానీ ఇట్లా కొంచెం కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. గోపురం ఇంకా మురుడేశ్వర్ ఈ వ్యూని ఈవినింగ్ టైంలో చూడాలి, కానీ 2 కళ్ళు సరిపోవు అసలు. చాలా అంటే చాలా బాగుంటుంది. అటు ఇటు వెనక వాటర్, మధ్యలో టెంపుల్ చాలా బాగుంటుంది. నేను చూసింది ఫస్ట్ టైం ఈవినింగ్ టైంలోనే చూసిన. నాకు అసలు నిజం చెప్పాలంటే ఇది మురుడేశ్వర్ అని ఒక టెంపుల్ ఉంటుంది, ఇది అని తెలియదు మా ఆయన తోలుకొచ్చే వరకు. సో నేను చాలా థ్యాంక్స్ చెప్తా, ఎందుకంటే నాకు పెద్దగా యూట్యూబ్లలో అట్లా సెర్చ్ చేసి చూసే అలవాటు ఏం లేదు. ఎక్కడ ఏం టెంపుల్స్ ఉన్నాయని వినటమే, ఎప్పుడైనా టీవీలో వస్తే చూడటమే. అయితే మా ఆయన మాత్రం కొన్ని నాకు తెలియని టెంపుల్స్ని కూడా నాకు దర్శనం చేయించిండు. మురుడేశ్వర్ అంటే నాకు చాలా ఇష్టం. మళ్ళీ వస్తా ఈ టెంపుల్ కానీ కూడా నేను అనుకోలేదు, ఎందుకంటే మనకు చాలా లాంగ్ కాబట్టి ఒకసారి వచ్చిందే ఎక్కువ అన్నట్టే నేను ఫీల్ అయినా. కాకపోతే మళ్ళీ కూడా తీసుకొచ్చిండ్రు.
సో థ్యాంక్స్ చెప్పాలి మా ఆయనకి ఈ విషయంలో. ఇంకా వీళ్ళందరూ సెటప్ అయిపోయారు, బండి దిగి వచ్చేసినాం. కొంచెం కన్స్ట్రక్షన్స్ ఉండడం వల్ల కొంచెం డిస్టర్బ్ అయింది, కానీ ఇంకా పబ్లిక్ కూడా చాలామంది ఉన్నారు. చెప్పిన కదా ఇంతకుముందు మేము వచ్చినప్పుడు అసలు ఇంతమంది లేనే లేరు. అప్పుడేమో నాకు యూట్యూబ్ ఛానల్ లేదు యూట్యూబ్లో పెట్టడానికి. ఇంక ఇట్లా లోపలికైతే వెళ్ళి మురుడేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం. దర్శనానికి కూడా ఒక 40 minutes పట్టింది. అప్పుడైతే నిజంగా చెప్తున్నా ఎవ్వరంటే ఎవ్వరు లేరు, ఒక 20-30 మెంబర్స్ ఉన్నారు అంతే. ఇప్పుడైతే హండ్రెడ్స్లలో ఉన్నారు మెంబర్స్. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ పిల్లలకి స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చిన్నారు పిక్నిక్ టైమ్స్ కాబట్టి. ఇక్కడ పైకి ఎక్కితే కూడా వ్యూ ఇప్పుడు కన్నా నేను చెప్తున్నా కదా ఈవినింగ్ టైంలో అసలు వేరే లెవెల్, మనం ఇక్కడే ఉండాలి అనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఎందుకంటే ఆ లైట్స్కి వాటర్కి ఇంకా వాటర్ ఫ్లోటింగ్ కూడా ఈవినింగ్ అయితే కొంచెం ఎక్కువ వస్తుంది కాబట్టి అప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడు మా అంతంతే ఉంటుంది, నేను చెప్పినా కూడా మీకు పెద్దగా అర్థం కాదు. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు నా చెయ్యి ఉందా అక్కడ సైడే మేము రూమ్ తీసుకున్నాము. ఇక్కడ లేడీస్ కూడా 3కే లేచి 4-5 వరకు మంచిగా ఇల్లు ఆకిళ్ళు అన్నీ క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకొని స్నానం చేసి మంచిగా బొట్టు పువ్వులు అసలు ఒక దేవతల్లాగా రెడీ అయ్యి షాప్లో ఉంటారు. నాకు ఎట్లా తెలుసు అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను షాంపూస్ కోసం అని 5 o'clock వెళ్తే అక్కడ ఒక ఆమెను చూసిన, అప్పుడు అర్థమైంది అన్నట్టు ఇంత నిష్టగా ఇంత బాగుంటారా ఇక్కడ పబ్లిక్ అని, కన్నడ వాళ్ళు. ఇంకా దేవుడిని అయితే మీరు దర్శనం చేసుకోండి, దూరం నుంచే ఇస్తా, ఎందుకంటే ఫొటోస్ అలా ఉండదు మనందరికీ తెలిసిందే. ఇక్కడ ఉన్న గణపతిని కూడా దర్శనం చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంది. మెరుస్తున్నాడు మొత్తం బంగారంతో చేసినట్టు, బంగారమా ఉట్టిదా నాకైతే తెలియదు. ఇంకా పైకెక్కే దారిలో ఇవన్నీ వ్యూస్ అన్నట్టు. పైకంటే శివుడి విగ్రహం ఉంది కదా, ఆ శివుడి విగ్రహంలోకి వెళ్ళాలి. ఇక్కడ కృష్ణుడు, శివాలయము, మురుడేశ్వరుని అంటే శివుడే, ఇంకా వెనక కూడా ఒక శివాలయం, కృష్ణుడు, ఆంజనేయ స్వామి వీళ్ళందరూ ఉన్నారు సపరేట్గా. ఇంకా వీళ్ళందరినీ దాటుకుంటూ వీళ్ళందరికీ మొక్కుకుంటూ ముందుకైతే వెళ్తున్నాం. అట్లా కొంచెం ముందుకు వస్తుంటే ఇంకా చూడండి వెండి విగ్రహాలు కావచ్చు ఇవి. ఇక్కడైతే నాకు బంగారు రథం కనిపించింది, ఇది నిజంగా బంగారుదేనంట, అక్కడ బోర్డు కూడా ఉంది. ఎంత బాగుంది కదా, స్వామివారిని ఊరేగించేటప్పుడు ఈ బంగారు రథంలోనే ఊరేగిస్తారంట. మీరు నమ్మకపోతే కావాలంటే మీకు బోర్డు కూడా చూపిస్తా చూడండి. ఇది ఎన్ని తులాలు పట్టిందో ఏమో కానీ చూడడానికి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇంకా పైకి శివుడి లోపలికి మనకు కొంచెం మురుడేశ్వర్ స్టోరీ ఉంటుంది, అయితే విత్ పిక్చర్స్తో ఉంటుంది. అందులోకి రాము అనేమో మా వాళ్ళు కంపల్సరీ వెళ్ళాలనేమో మేము. ఇంకా ఎందుకంటే పిల్లలకు కూడా, మా పిల్లలు వచ్చినప్పుడు ఒక 5-6 years ఉన్నారు, ఇప్పుడు 10 yearsకి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడైతే మంచిగా అర్థమవుతుంది అని చెప్పి. ఇంకా మెట్లు అయితే చాలా ఉన్నాయి, కొన్ని కనిపిస్తున్నాయి కానీ చాలా ఉన్నాయి, ఆయాసం వస్తుంది, అయినా కూడా తప్పదు ఇంకెక్కాల్సిందే. ఇంకా మొత్తం పైకి ఎక్కినాక కొంచెం వ్యూ బాగానే ఉంటుంది, గార్డెనింగ్ అదంతా. కాకపోతే ఇదంతా ఇప్పుడు తిరిగి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఫొటోస్ దిగే టైం నాకు లేదు కాబట్టి డైరెక్ట్ శివుడు లోపలికే దూరిపోదామని ఫిక్స్ అయినా. ఇంకా శివుడు వెనకాల కూడా వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది, ఎటు చూసిన వాటరే కనిపిస్తుంది. ఒక ఇట్లా గోడ ఉంటుంది, దానిపైన నించొని మేము ఫొటోస్ కూడా తిన్నాం. కాకపోతే ఇప్పుడు అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి అల్లో లేదు. చూడండి ఇక్కడ రావణాసురుడి స్టోరీ ఉంటుంది, మీకు నేను చెప్పినా అర్థమవుతుంది అనుకోండి, ఇది చూసినా అర్థమవుతుంది చెప్పినా కాదు. అయితే రావణాసురుడు ఇక్కడ ఘోర తపస్సు చేస్తున్నాడు. ఇంక ఈ తపస్సుకు మెచ్చి శివుడైతే ప్రత్యక్షమవుతాడు. అంటే నారదుడు పోయి దేవతలకు చెప్తాడు ఏమని, రావణాసురుడు ఏదో గట్టి కోరికనే కోరుతుండు, రాక్షసుడు శివుడు ఇస్తాడో ఏమో ఎట్లా చేద్దామని డైలమాల పడతాడు. అప్పుడు కైలాసాన్ని ఈయన ఎత్తుకొని మరీ తపస్సు చేస్తుంటాడు. అయితే శివపార్వతులు ఇద్దరు ప్రత్యక్షమయ్యి కోరిక చెప్పమంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే పార్వతమ్మ అయితే షాక్ అయ్యి చూస్తుంది, అయ్యో నువ్వు ఇంత పెద్ద కోరిక అడిగితే ఎట్లా రా నాయనా అన్నట్టు. రావణాసురుడేమో ఈయనే రకం కాదు, తెలుసు కదా, ఇంకెంతమంది దేవతలు వచ్చి చెప్పినా కూడా ఆయన మాత్రం వినడు. ఇక్కడ కాళికా దేవత కూడా కోపం అవుతుంది, నారదుడు కూడా భయపట్టుకుంటా చెప్తుండు. ఇంకా రావణాసురుడికి ఒక అమ్మాయిని ఇచ్చి అయితే పెళ్లి చేస్తారు, అమ్మాయి చాలా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ ఈ పిక్చర్ ఎందుకు వేసిరో నాకు అర్థం కాలేదు, నేను విన్న స్టోరీ కొంచెం వేరేలా ఉంది. సరేలే ఇంకేదైతుంది. ఇంకా వీళ్ళ అమ్మాయి అయితే షాక్ అవుతున్నట్టుంది, ఎందుకు చేసుకున్నావురా పెళ్ళి అని చెప్పి. సో ఇంక అట్లా మంగళారతించి ఇట్లా కోడల్ని అయితే ఇంటికి పిలుచుకున్నారు. తర్వాత సూర్య నమస్కారాలు చేసుకుంటున్నాడు ఇక్కడ రావణాసురుడు. ఇప్పుడే అనుకుంటా, ఇప్పుడు తపస్సు చేసిండు, అప్పుడు కాదు, అప్పుడు దేనికి చేసిండో కానీ మెయిన్ తపస్సు ఇప్పుడు చేసిండు. ఇంకా నేను తలలు కోసుకుంటా, నువ్వు నా కోరిక ఇస్తలేవని శివుడిని బెదిరిస్తే మన శివుడు ఎట్లా బోలాశంకరుడు, అయ్యయ్యో వద్దునైనా నువ్వు కోసుకోకు, నేను నీకు అడిగిన వరం ఇస్తానులే అని చెప్తాడు. ఇంకో ఇట్లా 4-5 తలకాయలు కోసుకొని కింద అయితే వేసుకున్నాడు, అంటే నేను చచ్చిపోతా అని బ్లాక్మెయిల్ చేస్తుండ అన్నట్టు. ఇంకా నెక్స్ట్ పార్ట్కి వచ్చేసరికి ఏమవుతుంది,
కోరిక వినాయకుడికి నారదుడు వచ్చి చెప్తాడు, మీ నాయన చెప్తే తినకుండా రావణాసుడికి ఏవేవో కోరికలు ఇస్తుండు, ఎట్లా చేద్దామని వినాయకుడికి చెప్తాడు. వినాయకుడు అప్పుడు ఏమంటాడు, నేనున్నా కదా, నేను చూసుకుంటాను, నువ్వు టెన్షన్ పడక అని చెప్తాడు. అయితే శివుడు కోరిక తీర్చింది ఏంటంటే లింగం ఇస్తాడు. అది కింద పెట్టనంత వరకు శివుడు రావణాసురుడి ఆధీనంలో ఉన్నట్టే. అయితే సూర్య నమస్కారాలకు టైం అవుతుంది. అప్పుడు గణేశుడు ఏం చేస్తాడు, మారువేషంలో వచ్చి అటు ఇటు తిరుగుతుంటాడు, గోవులను కాసుకుంటూ తిరుగుతుంటే రావణాసుడు పిలిచి, అయ్యా నువ్వు ఇది పట్టుకో, నేను సూర్య నమస్కారాలు చేస్తా అంటే, నువ్వు 3 సార్లు నేను పిలుస్తాను, నువ్వు రాలే అనుకో, నేను కింద పెట్టేస్తాను అని చెప్తే, కింద పెట్టొద్దు అని చెప్తాడు. కాకపోతే గణపతి కాబట్టి కావాలని 3 సార్లు తొందరగా పిలిచి కింద అయితే పెట్టేశాడు. చూడండి ఇక్కడ గణపతిని ముట్టికాయలు గుద్దుతున్నాడు, నువ్వు ఎందుకు కింద పెట్టేసినావు, నేను ఇంత తపస్సు చేసి తెచ్చుకున్న కోరిక అంతా పోయింది అని చెప్పి కింద పెట్టినప్పుడు శివుడి పైన ఉన్న లింగం ఆత్మలింగం గోకర్ణలో వెలిసింది. దానిపైన ఉన్న ఒక క్లాత్ గాలికి ఎగురొచ్చి మురుడేశ్వర్లో పడ్డది. అందుకే ఇక్కడ మురుడేశ్వర్ అంటే, మురుడ అంటే వీళ్ళ దాంట్లో క్లాత్ అంట, ఆ క్లాత్ పేరు మీదంగా మురుడేశ్వర లింగం అని ఇక్కడ పడ్డది. ఇంకా రావణాసురుడు ఎంత లింగాన్ని తీసుకోవాలి అన్నా కూడా లేవదు, ఎందుకంటే ఆల్రెడీ చెప్పిండు శివుడు, నువ్వు కింద పెట్టినావు అనుకో నీ పని కథం, ఇంకా నేను తీసేసుకుంటా కోరిక వెనుకకి అని. అయినా కూడా గణేశుడికి ఇచ్చి కింద పెట్టించింది. ఇక్కడ శివుడు పార్వతి అయితే హ్యాపీగా ఇంకా బ్లెస్ చేస్తున్నారు, నాయన ఇంకా నువ్వు వింతే నీ కోరిక అయిపోయిందని. దేవతలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ఏదైనా మనకు నచ్చినట్టు కాదు, ధర్మంగా కోరిక కోరుకుంటే అది నెరవేరుతుంది. అయితే ఇక్కడ ఇంకేదో స్టోరీ ఉంది, మురుడేశ్వర్ ఇక్కడ గోకర్ణ ఇంకేదేదో ఉంటుంది, నాకు కూడా క్లారిటీగా తెలియదు. ఇప్పుడు నాకు తెలుసుకునే టైం కూడా లేదు, ట్రిప్లో ఉన్నా కాబట్టి. తర్వాత ఇంకెప్పుడైనా తెలుసుకొని నేను వీడియో అప్లోడ్ చేస్తాను. నేను చెయ్యాలని ఏముంది, మురుడేశ్వర్ స్టోరీ అంటే తెలుగులో చాలామంది చాలా వీడియోసే పెట్టినారు. ఇంక ఇక్కడ చూస్తుంటే ఇక్కడిక్కడ వీడియోలన్నీ దారేశ్వర్ లింగం అంట ఎత్తుతో ఉంది. నాకైతే ఇప్పుడు చదివే టైం కూడా లేదు. సజ్జనారంట, ఇట్లా వీటి గురించి కూడా నాకు కూడా తెలియదు, నేను కూడా తెలుసుకుంటా. ఇంకా ఫైనల్గా అయితే బయటికి వచ్చేసినాం. అక్కడ దూరంగా సూర్యభగవానుడిది కొంచెం రథంలాగా ఉంటుంది వ్యూ. ఇక్కడనేమో శనేశ్వర టెంపుల్ లోపలికి పోయి దర్శనం చేసుకున్నాం. ఇంకా వ్యూ చూడండి, సూర్యుడు అస్తమిస్తుంటే సముద్రం మీద కిరణాలు పడుతుంటే ఎంత బాగుందో. ఇంకొంచెం ఈ చెట్ల సాటుకు పోయి ఫొటోస్ దిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, కాకపోతే ఇప్పుడు లేదు ఎందుకంటే అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుందని చెప్పిన కదా. ఇంకా సముద్రం అంటేనే అసలు ఒక అలాంటి ఫీల్, అంటే ప్రశాంతత ఉండే ప్లేస్. ఆ బీచ్లు అలలు ఉన్నా కూడా మనకు అక్కడ ప్రశాంతతనే ఉంటుంది. అది ఎందుకంటే మనకు సముద్రాలు లేవు కాబట్టి, ఇక్కడ వాళ్ళకైతే కామన్ అనుకోండి. ఇంకా ఈ వ్యూస్ని చూసుకుంటా అట్లా బయటికి వెళ్తున్నాం. ఇంకా ఈ సెకండ్ టైం వచ్చినా కూడా అక్కడ స్నానం చేద్దాం అనుకున్నాం, కాకపోతే టైం అస్సలు లేదు, తిరిగే ప్లేసెస్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా కేరళకి వెళ్ళాలి కాబట్టి మా వాళ్ళు అస్సలు ఛాన్స్ ఇస్తలేరు, పిల్లలు అయితే మస్తు వరులుతున్నారు. ఇంకా అయినా కూడా ఛాన్స్ ఇవ్వకపోయేసరికి ఏం చేస్తాం, దూరం నుంచే వీక్షించి వెళ్ళిపోతున్నాం. చాలా పబ్లిక్ ఇక్కడ స్నానం చేస్తున్నారు చూడండి. గోకర్ణలో అయితే ఎవరు లేరు. అంటే ఇక్కడ బీచ్ చాలా బాగుంటుంది, అక్కడనేమో స్లోప్గా ఉంటుంది, ఇక్కడనేమో అలలు చాలా వచ్చిపోతుంటాయి, అక్కడ అంత అదిగా ఉండదు అన్నట్టు. ఇంకా అందుకే మావాడైతే ఏడుస్తున్నారు. చూస్తారా చూడండి, బీచ్లోకి తోలుకపోమంటే తోలుకపోలేదని ఈ ఏడుపు అంతా. కానీ పిల్లలకి ఏం తెలుసు మనం తిరిగేవి ఎక్కువ ఉన్నాయి, టైం లేదు అని. సో అక్కడి నుంచి అయితే బయలుదేరినాం. మెల్లగా బయలుదేరి ఏడిపోయినామంటే మూకాంబికా టెంపుల్, ఇక్కడ అమ్మవారు. మేము టైంకి రథం తీసే టైంకి వెళ్ళినాం. వ్యూ అయితే చాలా బాగుండే. ఇక్కడ కూడా టెంపుల్ క్లోజ్ చేస్తానని హడావిడిగా వెళ్తున్నాం. ఇంకా టెంపుల్ క్లోజ్ చేసే టైం అయితే మా ఆయన మాత్రం మేము ఈడుంటే ఆయన ఏడునో ఉంటాడు. అవి చూడండి వయ్యారాలు తిరుక్కుంటే ఎట్లా నడుస్తుండో. టెంపుల్కి వెళ్ళే దారిలో ఇది. ఇంకా చెప్పిన కదా, టెంపుల్స్ చుట్టూ చిన్న చిన్న దీపాలు చాలా బాగుంటాయి, చాలా ఇంట్రెస్టింగ్గా ఓపికగా బాగా చేస్తారు ఇక్కడ వాళ్ళు. ఈ మూకాంబికా టెంపుల్లో అయ్యప్ప స్వాములు ఆల్మోస్ట్ చూసుంటారు, మనకైతే కొంచెం కొత్తగా, కాకపోతే టెంపుల్ బాగుంది. అమ్మవారు అయితే ఇంకా బాగున్నారు చూడండి. లోపల ఆకాశ దీపంలాగా పెట్టి మొత్తం దీపాలతోని రెడీ చేసినారు. మేము పోయేసరికి కొన్ని కొండెక్కినాయి, గాలి కూడా అంతేం లేదు, కానీ ఇంకెప్పుడు పెట్టినారు అవి. ఈవినింగ్ టైంలో మేము 8కి అట్లా వెళ్ళినాం. చెప్పిన కదా టెంపుల్స్ అన్నీ వెరైటీగా ఉంటాయని, గోపురాలు అట్లుండవు, అసలు చిన్న ఏమంటారు విల్లాస్ టైప్ ఉంటాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడ్డానికైనా. ఇంకా మేము నైట్ టైంలో వెళ్ళినాం కాబట్టి అమ్మవారి ఊరేగింపు అయితే ఇక్కడ అట్లే అయింది, కుక్కీలో అట్లే అయింది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంటే ఫస్ట్ నెత్తిలో ఎత్తుకెళ్ళారు, తర్వాత వెండి పల్లెకిలో, ఆ తర్వాత బంగారు పల్లెకిలో తీసుకెళ్ళారు. ఇంకా చాలా మంచిగా హ్యాపీగా అనిపించింది. మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా అనిపించింది అమ్మవారి టెంపుల్లో. చూడండి పబ్లిక్ అంతా కేరళ కన్నడ వాళ్ళే ఉన్నారు ఎక్కువ. వాళ్ళు ఏమంటారు మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. మన తెలంగాణ టెంపుల్స్లో అయితే గబ్బులు లేపుతుండే. ఈ డ్యాన్స్ ఎక్కడంటే కన్నడ అమ్మాయిలు అంటే మైసూర్ నుంచి ట్రిప్కి వచ్చారంట. ఆ పిల్లలు మేము
తినే ప్లేస్ దగ్గరకు వచ్చి డాన్సులు చేస్తున్నారు. ఇంకా మమ్మల్ని కూడా చేయమని అడిగితే మేము కూడా వచ్చి చేసినాం. అయితే వీళ్ళతో మేము చేస్తుంటే మా ఆయన ఏం చేసిందంటే కన్నడ పిల్లలతో తెలుగు పాట వేయించాలని రాను బొంబాయికి రాను సాంగ్ అయితే పెట్టించిండు. ఇంకా దుమ్మే. ఈ పిల్లలను చూసేటైతే ఫుల్ ఎనర్జీ వస్తుంది మనకు కూడా. అంటే వాళ్ళ డ్యాన్స్ చూసి మనకు కూడా చేయాలి అన్నంత ఇంట్రెస్ట్ వస్తుంది. అంత బాగా చేస్తున్నారు. ఒక్కొక్క పిల్ల ఒక్కొక్క డైమండ్ అంతే. ఇంకా ఏదో స్కూల్ అంటే 8th 9th 10th క్లాస్ వాళ్ళంట. వాళ్ళ టీచర్ వచ్చి తర్వాత మాట్లాడింది. చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళు అట్లా కలవడం. మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు చేయండి అని. ఈ వీడియో అయితే బాయ్.